అక్కడ మెడికల్ కాలేజీలో కంచెం ముందలేసుకొని అన్నం తిందామని కూర్చున్న స్టూడెంట్స్ మేము చనిపోతామని వాళ్ళకి తెలుసా చెప్పు. ఫ్యామిలీస్ చిన్న 2 months బేబీస్ కొట్టుర్రు అందులో. ఆ సెకండ్లో ప్రాణాలు ఇడుస్తారని వాళ్ళకి తెలుసా. మామ నేను ఇప్పటికి మీకు చెప్పేది ఏంటంటే ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ చూసినాక కూడా మనసులో రియలైజ్ కాకపోతే నా దృష్టిలో వేస్టే మామ. ఎందుకంటే మామ మనం బతికే బతుకు అసలు గ్యారెంటీ లేని బతుకులు మామ. అలాంటిది మనం లైఫ్ని మంచిగా లీడ్ చేసేది పోయి పంతాలు, ప్రతీకారాలు, పగలు, ద్వేషాలు ఇవన్నీ అవసరం అమ్మమ్మ. సో ఇప్పుడు అంతమంది ఫ్లైట్లో 242 members అక్కడ మెడికల్ కాలేజీలో కంచెం ముందలేసుకొని అన్నం తిందామని కూర్చున్న స్టూడెంట్స్ మేము చనిపోతామని వాళ్ళకి తెలుసా చెప్పు. ఎంత ఘోరం అసలు. ఏ క్షణంలో ప్రాణం ఉంటుందో తెలియదు, పోతుందో తెలియదు. అలాంటిది మనుషులకు పగలు, ప్రతీకారాలు, దేశాలు ఇవన్నీ ఉండొద్దు. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి రా బై. ఆ ఫ్లైట్లో ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్, ఎంతో గ్రేట్ఫుల్గా సక్సెస్ అయిన స్టూడెంట్స్, ఫ్యామిలీస్ చిన్న 2 months బేబీస్ కొట్టుర్రు అందులో. ఆ సెకండ్లో ప్రాణాలు ఇస్తారని వాళ్ళకి తెలుసా. సో ఎవరికి తెలియదు మామ, ప్రాణం ఏ క్షణంలో ఎప్పుడు పోతుందో తెలియదు. అలాంటి లైఫ్ని మనం ఎంత మంచిగా లీడ్ చేయాలి. సో నేను చెప్పేంత పెద్దోని కాకపోవచ్చు కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నా మామ. ఇప్పటికైనా మనుషులు రియలైజ్ అయ్యి బతకండి, ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వండి, మనీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి అని నేను చెప్తాను.